ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మార్కెటింగ్ పడిపోయింది, రిలేషన్ మొత్తం పడిపోయింది. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది బాధపడుతారు. టికెట్ పడిపోయింది, కోట్లు పెట్టేసి వాళ్ళు పెట్టుబడి పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు మార్కెట్ సెకండ్ లేదని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. తిరుపతి వస్తే డెవలప్ అవుతుందని చెప్పేసి సిటీ కూడా అక్కడ సిటీ తయారు చేశారు కదా, అది కూడా డెవలప్ కావాలి కాబట్టి అది అప్పుడు నేను చూసిన అక్కడికైతే ఎక్కడున్న రోడ్లు అక్కడే ఉండిపోయాయి. శ్రీరామ వేసినప్పుడు రోడ్డు అదే కన్ఫర్మ్గా ఉంది, మరి సెకండ్ అయితే రోడ్ వేయలేదు. అమరావతి కాకుండా మీరు జగన్ పరిపాలనలో ఇంకా మీకు నచ్చని అంశాలు ఏంటి? జగన్ పరిపాలన అంటే డెవలపింగ్ ఒకటి, సెకండ్ ఏంటంటే సిటీ డెవలప్ అయితేనే కదా అందరూ బతికేది. ఐటీలు కానీ అవన్నీ కంపెనీలు కానీ అవన్నీ కూడా అక్కడ అవైతే లేవు ఇప్పటికైతే. సిటీలో హైదరాబాద్ అన్నీ కూడా అక్కడ లేవు కదా. ఓన్లీ సీఎం గారే కాదు, మంత్రి రోజా గారు కూడా ఉన్నారు కదా జగన్ గారి ప్రభుత్వంలో. ఆవిడ ఏం చేస్తుంది? రోజా గారు అంటే అది మామూలు, సీఎం చెప్పినట్టు రోజా వింటుంది కదా, అది కామనే కదా. అంటే రోజా చెప్పినట్టు సీఎం వింటున్నారు, అది కామనే. ఇప్పుడు మంత్రులు ఇచ్చే సలహాలను బట్టే కదా సీఎం కూడా ఏదైనా డెసిషన్స్ ఏమాడు ఆయన చెప్పిందే వేదం. ఇందులో ఇక్కడ కేసీఆర్ చెప్పింది అందరు మంత్రులు అనేది. ఇప్పుడు అక్కడ జరిగేది రేవంత్ రెడ్డి వచ్చినాక అందరు తీసుకొని కదా చేసేది. ఇప్పుడు ప్రభుత్వం మారితే ఏమైనా జనాలకి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉంటాయి. ఎందుకుంటాం? ఏ ప్రభుత్వం వస్తే జనాలకి మంచి జరుగుతుంది? టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వల్లనే బాగుంటుంది. ఇదివరకు కూడా టీడీపీ వల్ల బాగుంది. జస్ట్ ఏంటంటే ఆయన కొంచెం గరీబులను చూడలే కాబట్టి అక్కడ పడిపోయాడు. సెకండ్ ఇప్పుడు ఆయన చేసే మాత్రం ఫిట్ అయిపోతుంది. జనసేన టీడీపీ ఇప్పుడు కలిసి చేస్తున్నారు ఎన్నికల్లో పోటీ. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మొన్నటి వరకు కూడా ఇండివిజువల్ గా ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు ఏంటంటే గెలవాలని చెప్పేసి కలిసి ఉన్నారు. ఇక్కడ కూడా కలిసి ఉండేదా? కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి ఇది సిపిఎం అని కలిసి వచ్చాయి కదా. ఈసారి టీడీపీ వస్తే కనుక సీఎం చంద్రబాబు గారు ఉంటారా, మరి జనసేన నాయకుడు ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. అవును, అతనికి అంటే ఏదో మంత్రి పదవి ఇస్తారు అంతే. కానీ కేసీఆర్ ఏం చెప్పాడు, సీఎం గా చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఇలా ఉంటే ఓకేనా మీకు? అట్లా ఎట్లుంటాడు? ఉండదు దాని పని ఉండకూడదా? కాదు, అది అయ్యేది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చేసే అర్హత లేదా? అర్హత ఉన్నా సరే కానీ ఇతను ఇయ్యడు కదా, పబ్లిక్ కూడా ఒప్పుకోరు కదా. పబ్లిక్ కూడా ఏంటంటే ఒకసారి వైసీపీకి 150 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి? టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి? టీడీపీకి ఎక్కువ వస్తున్నాయి, వైసీపీ అంటే వస్తాయి. దాన్ని మామూలుగా ఏంటంటే 150 వచ్చినప్పుడు 120 వచ్చి అంతకన్నా ఎక్కువ రావు కదా.